హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ ఇలా పాకెట్ని ప్యాంట్కి ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ప్యాంట్కి పాకెట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నారు, వీలైనంత స్లోగా చెప్పండి అని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అందువల్ల ఈ వీడియోలో నార్మల్ ప్యాంట్ అన్నమాట, అంటే మనకి ప్రిల్స్ ఉంటాయి కదా, సైడ్ ప్రిల్స్ కానీ లేదా ఫ్రంట్ ప్రిల్స్ ఉండే ప్యాంట్స్ ఉంటాయి కదా, నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్కి మనం ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అయినా వేసుకోండి, రైట్ సైడ్ అయినా వేసుకోండి, లేదు రెండు సైడ్లైనా వేసుకోండి, మీ ఇష్టం. ఇలా పాకెట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రింది వైపున నాకు కొంచెం జాయింట్ అయితే వచ్చింది, ఇలా జాయింట్ని యాడ్ చేసుకున్నాను. క్రింది వైపున జాయింట్ వేసుకున్న తర్వాత నడుం దగ్గర, అంటే నడుము బెల్ట్ అంటే వేస్ట్ దగ్గర మనకి క్లాత్ ఉంటుంది కదా బాక్స్ టైప్లో, ఆ క్లాత్ అనేది 4 లేయర్స్ ఉంటుందన్నమాట. చూసారా, ఇలా ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. అంటే 4 పీసెస్ ఉంటుంది ఈ నడుం దగ్గర. ఈ 4 పీసెస్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పాకెట్ స్టిచ్ చేసుకోండి, లేదు ఎడమ చేతి వైపైనా మీ ఇష్టం, కుడి చేతి వైపైనా మీ ఇష్టం అనమాట. నేనైతే ఎడమ చేతి వైపు పాకెట్ని స్టిచ్ వేస్తున్నాను. ఇలా పాకెట్ని స్టిచ్ చేయడం కోసం పై వైపున మనం నాడ లేదా మీరు తాడు కానీ లేదా ఎలాస్టిక్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. పైన పట్టీ కోసం ఎంత ఖర్చు అయితే వదులుకున్నామో ఆ ఖర్చును వదిలేయాలి. ఇక్కడ పాకెట్ని స్టిచ్ వేయడం కోసం నాకు క్లాత్ అయితే సఫిషియెంట్గా లేదు, అందువల్ల జాయింట్ వేసుకున్నాను. పాకెట్ కోసం ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే పాకెట్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, పాకెట్ క్లాత్ అయితే ఇలా తీసుకోవాలి. మామూలుగా ఫోల్డింగ్ మీద తీసుకోవాలి, నాకు క్లాత్ సఫిషియెంట్గా లేదు, అందువల్ల ఇలా జాయింట్ వేసుకున్నాను. మీకు ఇలా షేప్ కావాలంటే ఆ షేప్లో అయినా కట్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. నేనైతే ఇలా రెక్టాంగిల్ షేప్లో అంటే బాక్స్ షేప్లో నేను క్లాత్ అయితే తీసుకుంటున్నాను. నాకు బాక్స్ షేప్ వద్దు, ఇలా కావాలి అనుకుంటే మన హ్యాండ్ ఎంత ఉందో ఇలా చూసుకొని ఇక్కడ స్మార్ట్ ఫోన్ పట్టేంత పెద్దదిగా పాకెట్ అయితే తీసుకోవాలి. అంటే ఫ్రీగా ఉండాలి కదా, మరి చిన్న పాకెట్ లాగా కాకుండా అలా మీరు రౌండ్ షేప్ అయినా డ్రా చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే బాక్స్ షేప్లో క్లాత్ని అయితే తీసుకున్నాను. ఫోల్డింగ్ మీద తీసుకోవాలి, అందువల్ల నాకు క్లాత్ సఫిషియెంట్గా లేదు కాబట్టి ఇలా జాయింట్ వేసుకున్నాను. ఇక్కడ మనకి బాక్స్ క్లాత్ ఉంటుంది కదా పై వైపున నడుం దగ్గర, ఆ క్లాత్లో మనకి కటింగ్లో పై వైపున నేను 1 ఇంచ్ ఖర్చునిచ్చాను. అంటే నేను మిడిల్లో థ్రెడ్ని ప్లేస్ చేయడానికి, అంటే నాడాని ప్లేస్ చేయడానికి ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటాం. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా 1 ఇంచ్ అనేది పై వైపున ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్రింది వైపున ఇంకొక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే పై వైపు నుంచి కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ పాకెట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత పాకెట్ గ్యాప్ అనేది, అంటే మనం హ్యాండ్ని ప్లేస్ చేసినప్పుడు ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్కి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి పాకెట్ ఓపెన్కి 5 లేదా 5.5, 6 మీ ఇష్టం అనమాట. నేనైతే పాకెట్ ఓపెన్కి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, మీ ఇష్టం. 5.5 ఇంచెస్ చాలు అని అంటే మీ ఇష్టం అనమాట. నేనైతే కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్లాత్ రైట్ సైడ్ గమనించండి, ఈ క్లాత్ రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నాకు ఈ క్లాత్లో రైట్ రాంగ్ ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ క్రింది వైపున ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ రైట్ సైడ్. ఇక్కడ పాకెట్ని ప్లేస్ చేస్తున్నాను చూసారా, ఈ పాకెట్ క్లాత్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా, ఈ 2 మార్కింగ్స్ని నీట్గా ఇలా టక్స్ని ఇవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్? వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. మన ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు అని, అందువల్ల ఈ వీడియో చూస్తూ ఈజీగా స్టిచ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. ఇలా క్రింది వైపున పై వైపు నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఈ ప్యాంట్ క్లాత్కి పై వైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. పాకెట్ ఓపెన్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఇచ్చాను చూసారా, ఈ ఓపెన్ ఈ స్టార్టింగ్లో అలాగే ఈ ఎండ్లో రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో అలాగే స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా నీడిల్ని ఇక్కడ మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి, ఎక్కడ మనకి ఆ స్టిచ్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకూడదు. ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ ఇంతవరకే ఆపేయాలి.
ఇలా సైడ్కి స్టిచ్ వేయకూడదు, ఓకేనా. ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక లైన్ని డ్రా చేశాను కదా, రెండు వైపులా అంటే 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్నాము. నెక్స్ట్ రెండు వైపులా ఒక లైన్ని డ్రా చేశాను కదా, కరెక్ట్గా అక్కడికి మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్ ఇలా టక్స్ని ఇవ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా, ఈ టక్స్ పొజిషన్ అనేది ఇలా నీట్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది. చూసారా, ఇలా రావాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం టక్స్ ఇచ్చాం కదా, ఇలా టక్స్ ఇచ్చిన క్లాత్ అనేది మెయిన్ క్లాత్కి అలాగే ప్యాంట్ క్లాత్ అనేది ఇలా ఎల్ షేప్లో రావాలి, ఓకేనా. ఇలా రావాలి. ఇక్కడ ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ అయినా వేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈ పాకెట్ పై వైపున బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాను కదా, 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా పై వైపున ఒక స్టిచ్ వేయాలి. ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాకెట్కి ఓపెన్ ఇచ్చేసాం కదా, క్రింది వైపున ఓపెన్ ఉంది, సైడ్ ఓపెన్ ఉంది, పై వైపున కూడా ఓపెన్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్రింది వైపున ఓపెన్ని క్లోజ్ చేసేయాలి. ఎలా క్లోజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను వీడియోలో ఎలా అయితే ఫోల్డింగ్ ఇస్తున్నానో క్లాత్ని అలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ క్రింది వైపున ఓపెన్ని ఫోల్డ్ చేసేయాలి. ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి నా వైపుకి ఫోల్డింగ్లో ఉంది. నెక్స్ట్ ఈ పాకెట్కి పై వైపున ఒక్కటే ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ని ఎలా క్లోజ్ చేయాలో కూడా నీట్గా చెప్తాను. ఫస్ట్ క్రింది వైపున ఇలా నీట్గా క్లోజ్ చేసేయాలి. 1కి 2 స్టిచ్చెస్ వేయండి. ఒకవేళ ఓపెన్ ఉంది అంటే మనం సరిగా స్టిచ్ వేయలేదు అంటే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఏదైనా మనీ కానీ ఏదైనా చేంజ్ కానీ వేసుకున్నామంటే ఒక్కొక్కసారి ఈ స్టిచ్చెస్ రిమూవ్ అయ్యాయి అంటే మనీ తెలియకుండానే మిస్ అయిపోతుంది. కాబట్టి 1కి 2 స్టిచ్చెస్ అయితే వేయాలి. ఇది వైపున ఓపెన్ని క్లోజ్ చేసాము. నెక్స్ట్ పై వైపున ఓపెన్ని మనం థ్రెడ్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు పై వైపున ఓపెన్ కూడా క్లోజ్ అయిపోతుంది, ఓకేనా. ఇలా క్లోజ్ అయిపోతుంది. పై వైపున ఈ ఓపెన్ని మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ క్రింది వైపున ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఫస్ట్ చివరికి ఇంకొక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని మనకి కార్నర్లో కొంచెం టక్స్ ఇచ్చాము అంటే ఇక్కడ మనకి ఎల్ షేప్లో ఉంది కదా, ఈ ఎల్ షేప్ని రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. 1కి 2 సార్లు చెప్తున్నాను. ఇలా పై వైపున క్లోజ్ అయిపోతుంది, ఏమీ అనుకోవద్దు, మీకు అర్థం అవడం కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ రైట్ సైడ్కి ఈ క్లాత్ని టర్న్ చేయడం కోసం ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి ఈ ఎల్ షేప్ కార్నర్ అనేది నీట్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. పాకెట్కి మనం రాంగ్ సైడ్ స్టిచ్ వేసాం, ఓకేనా. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ పాకెట్ రైట్ సైడ్కి వచ్చినప్పుడు మనకి స్టిచ్చెస్ అనేది కనిపించవన్నమాట. ఇలా రావాలి. నెక్స్ట్ పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను పాకెట్ని స్టిచ్ వేసేటప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేశానో 1కి 2 సార్లు చూడండి. ఎందుకంటే వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను, ఇంతకు మించి స్లోగా పోస్ట్ చేస్తే బాగుండదు ఫ్రెండ్స్. ఇలా పై వైపున స్టిచ్ వేసుకున్నాను. చూసారా, ఇలా పాకెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా పాకెట్ క్లాత్ని అయితే స్టిచ్ అయితే వేసేసుకున్నాను. పాకెట్ స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. క్రింది వైపున ఫోల్డ్ చేశాను అంటే క్లోజ్ చేశాను, నా వైపున క్లోజింగ్లో ఉంది. పై వైపున మాత్రమే మనం ప్యాంట్ని స్టిచ్ వేసేటప్పుడు పై వైపున తాడుని లేదా మిడిల్లో మనం నాడాన్ని ప్లేస్ చేస్తాం కదా, అప్పుడు ఇలా క్లోజ్ చేస్తాం అన్నమాట. ఇలా ప్యాంట్ పాకెట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్లో అంటే బాక్స్ షేప్లో నేను ప్యాంట్ పాకెట్ని స్టిచ్ వేశాను. ఇలా బాక్స్ షేప్ వద్దు అనుకుంటే నేను స్టార్టింగ్లోనే మార్క్ చేసి చూపించాను కదా, అలా మీ హ్యాండ్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మార్క్ చేసుకొని ఆ విధంగా కట్ చేసైనా రెడీ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఓకేనా ఫ్రెండ్స్. పాకెట్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసుకోండి లేదా వదిలేయండి, మీ ఇష్టం. ఎందుకంటే క్రింది వైపున ప్యాంట్కి ప్రిల్స్ వస్తాయి కదా, ఆ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ని మళ్ళీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టిచ్ చేయాలి అంటే చేయండి, లేదంటే వదిలేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ పాకెట్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. క్రింది వైపున ఈ పాకెట్ దగ్గర మళ్ళీ స్టిచ్చెస్ రిమూవ్ చేయాలి. ఎందుకంటే పాకెట్ అనేది ఈ పై వైపున క్లాత్ కంటే పొడవు ఎక్కువ ఉంది కదా, మనం సెకండ్ క్లాత్ని అంటే క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ని యాడ్ చేస్తాం కదా, ఆ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఈ జాయింట్ స్టిచ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పాకెట్ని సింపుల్గా స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా పాకెట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది.
ఈ డ్రెస్కి నేను సింపుల్గా పాకెట్ని అయితే డిజైన్ చేశాను. ఇక్కడ పాకెట్ పెద్దదిగా ఉంది కాబట్టి స్మార్ట్ ఫోన్స్ కానీ, చార్జర్స్ కానీ, లేదా స్పెక్టికల్స్ కానీ మీ ఇష్టం అనమాట. మనీ ఏదైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీగా సింపుల్గా పాకెట్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. పాకెట్ని స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా నార్మల్ ప్యాంట్కే కాదు, స్ట్రైట్ కట్ కానీ, పలాజో, మీ ఇష్టం ఏ ప్యాంట్కైనా మనం చాలా ఈజీగా పాకెట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా, ప్రిల్స్ అయితే సైడ్ ప్రిల్స్ ఇచ్చాను. అంటే సెమీ పటియాలా ప్యాంట్ అనమాట. ఇలా సింపుల్గా నేను సైడ్స్ ప్రిల్స్ వచ్చేలా డిజైన్ చేశాను. పాకెట్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. చాలా అంటే చాలా తక్కువ క్లాత్లోనే మనం సింపుల్గా ప్యాంట్కి పాకెట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మీరు స్టిచ్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సింపుల్గా అన్ని రకాల ప్యాంట్స్కి ఇలా మనం పాకెట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.